అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటిదంటే, మనమందరం ధ్యానం చేస్తున్నాం. మెడిటేషను, ధ్యానము చేస్తున్నాము. చేస్తున్నప్పుడు మన బాడీలో, శరీరంలో ఏ ప్రదేశంలో అయినా నొప్పులొస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? ఆ నొప్పుల వల్ల సరిగ్గా మెడిటేషన్ చేయలేకపోతున్నాము. అవి భరించలేని నొప్పులొస్తున్నాయి. అవి రావడం మంచిదేనా? అలా అసలకి ఎందుకొస్తున్నాయి ఆ నొప్పులు? మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉండాలి కదా! ఇవి ఆలోచనలు, నొప్పులు ఇవన్నీ రకరకాలుగా ఎందుకొస్తున్నాయి అనే సందేహం అందరిలో ఉన్నదే. అది మనకు కొత్తలో తెలియనప్పుడు మనకి ఇంకా అది ఆ సందేహం ఎక్కువగా అనిపిస్తూ ఉంటది. దానివల్ల ఎవరిని అడగాలో తెలియక, ఏది నిజమో తెలియక ఆ ధ్యానాన్ని అమ్మో! కూర్చుంటే నొప్పులొస్తున్నాయి, నా వల్ల కావడం లేదని ధ్యానాన్ని చేయడం ఆపేస్తూ ఉంటారు కొంతమంది. కొన్ని రోజులు చేసేసి నొప్పొస్తుందనేసి నొప్పి రాంగానే ఆపేయడం చేస్తూ ఉంటాము. మనం ధ్యానం చేస్తున్నప్పుడు అలా నొప్పులొస్తున్నాయి అంటే ఎక్కడైనా కావచ్చనమాట. కాళ్ళ నొప్పులు రావచ్చు, బాడీ చేతుల నొప్పులు రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, వెన్నుముక దగ్గర నొప్పి రావచ్చు. బాడీలో ఎక్కడైనా నొప్పులు వస్తున్నాయంటే అది హీలింగ్ జరుగుతుందనమాట. ప్రాసెస్ జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో 72,000 నాడులుంటాయి. ఇడా నాడులు, పింగళ నాడులు అనేసి ఉంటాయి. కుడి పక్క 32,000 నాడులు, ఎడమ పక్క కుడి పక్క 36,000 నాడులు, ఎడమ పక్క 35,000 నాడులు ఉంటాయి. ఆ నాడీ మండలంలో ఉన్న నాడులు మనము ఈ ఆలోచనల ద్వారా సరైన విధానం లేనప్పుడు, మన ఉండే విధానం సరిగా లేనప్పుడు, మనం ఆలోచనల ద్వారా అంటే మనం తీసుకునే విషయాల ద్వారా, మనం రియాక్ట్ అయ్యే విషయాల ద్వారా చాలా బ్లాక్స్ ఈ జన్మయి కావచ్చు, పూర్వజన్మలు కావచ్చు, మనం తెచ్చుకునేసి బ్లాక్స్ రూపంలో పెట్టుకుంటాము. అవి ఈ మెడిటేషన్ ద్వారా మనకి మన లోపల అణువు వెళ్ళినప్పుడు విశ్వశక్తి మన లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో, అప్పుడు ఆ విశ్వశక్తి పోయేప్పుడు ఆ ఎనర్జీ వెళ్ళినప్పుడు ఆ బ్లాక్స్‌ని బ్రోకెన్ చేస్తాయి. అంటే ఆ బ్లాక్స్‌ని మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాయి. అంటే విచ్ఛిన్నం చేసేస్తాయి. అలా చేసినప్పుడు అక్కడ మనకి నొప్పొస్తుంది. ఆ నొప్పొచ్చినప్పుడు అది అలా నొప్పొస్తుందంటే ఇంకా మనలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ సరికాని దాన్ని ఎనర్జీ బయటికెళ్తుందనేసి ఆనందపడాలి. కాకపోతే నొప్పి అంటే తీవ్రతను బట్టి అక్కడున్న బ్లాక్స్‌ని బట్టేసి అక్కడున్న దాన్ని బట్టేసి ఎక్కువ, తక్కువ అనొస్తాయి. ఉదాహరణకి నా విషయంలోనే తీసుకున్నాం. నాకు మెడిటేషన్ చేసినప్పుడు అసలకి ఈ కాళ్ళనేవి ఎంతో అసలకి విపరీతమైన నొప్పులొచ్చేది. స్టార్టింగ్‌లో అనిపిచ్చేది గాదు. ఎప్పుడైతే నేను గంటలు కూర్చొనేసి మెడిటేషన్ చేస్తున్నప్పుడు, గంట అలా చేసినప్పుడు నాకేం అనిపించేది కాదు. ఎప్పుడైతే 2 గంటలు, 3 గంటలు అలా చేస్తున్నప్పుడు నాకు నొప్పులు అప్పుడు బాగా తెలిసిందనమాట. అవి ఇంక నా వల్ల కాలేనంత నొప్పి. ఏదన్నా మనము ఈ కాళ్ళని గానీ, ఏదైనా చేతులు గానీ ఒక క్రషర్‌లో ఏసేసి క్రష్ చేస్తారు. అంత పెయిన్ అనమాట. అంటే రియల్‌గా అంత పెయిన్ అనమాట. అంత పెయినొచ్చాయనమాట. వాటిని అంటే అంత పెయినొచ్చినా గానీ నా వల్ల కాదు అనిపిచ్చేది. ఎప్పుడెప్పుడు మెడిటేషన్ నుంచి లేసి యెళ్ళిపోవాలా అనేసి అనిపిచ్చేది. కానీ నేను ఇలా అడగడం వల్ల, వాటిని అధిగమించడం వల్ల ఏమనిపించిందంటే, నా వల్ల కాదు మాస్టర్స్. నాకు ఈ పెయిన్ భరించేంత ఓపిక లేదు. ప్లీజ్ తగ్గించండి మాస్టర్స్ అనేసి అడగడం అప్పుడు తెలీదు. ఇప్పుడు ఇంక మెడిటేషన్ చేసే కొద్దీ ఓపిక పట్టి ఉంటే నేను ఎప్పుడైతే మనం పేషెన్సీగా ఆ నొప్పి పోతుంది అనేసి నొప్పిని వదిలేసేసి, అది ఏం చేయదు. నేను దివ్యాత్మ స్వరూపురాలిని, నేను ఆత్మని. నన్నేమి చేయదు, ఏం చేయదని మనం మెడిటేషన్ చేసే కొద్దీ, ఆ నొప్పనేది మనకి ఎళ్ళిపోయిద్ది. మనము నొప్పి జరుగుతున్నప్పుడు మూవ్ అయినా, కదిలాడినా, ఓర్చుకోలేక బయటకొచ్చేసినా, అక్కడ ప్రాసెస్ ఆగిపోతుంది. మళ్ళీ అక్కడ హీలింగ్ అనేది జరగదు. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మళ్ళీ మొదలవుతుంది. అదేదో మెడిటేషన్‌లో ఉన్నప్పుడే కొంచెం ఓపిక పట్టి, కొంచెం సహనంగా ఉండేసి, మనము ఆ నొప్పులు ఓర్చుకున్నామంటే అది అక్కడ ఆ సమస్య పోతుంది. మళ్ళీ రాదు. మన శరీరంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో అక్కడ హీలింగ్ జరుగుతున్నప్పుడే పెయినొస్తాయి. ఆ పెయిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ ఒక్కోటి కంప్లీట్ అంటే రిమూవ్‌గా మన నుంచి ఎళ్ళిపోతున్నప్పుడు ఆ పెయిన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి.
ఎప్పుడు ఒకేలాగా పెయిన్స్ ఉంటాయని అసలు అనుకోవద్దు. ఇప్పటికి మళ్ళీ నాకు అప్పుడు వచ్చిన తర్వాత పెయిన్స్ అప్పుడు ఫస్ట్‌లో తట్టుకోవడం కొంచెము అంటే కొన్ని కొన్ని పోవడము ఒకే రోజు ఏది పోదు. ఎందుకంటే మన లోపల ఏమని తెచ్చుకున్నామో అసలు పర్సన్ టు పర్సన్ అనమాట. నాకున్నట్టు ఇంకొకరికుండదు, ఇంకొకరికున్నట్టు నాకుండదు. అంటే పర్సన్ టు పర్సన్ అనమాట. మనం ఏది కొంతమందికి ఒక 2 రోజుల్లో నొప్పులు పోవచ్చు, కొంతమందికి 40 రోజుల్లో పోవచ్చు, కొంతమందికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొంతమందికి సమయం పట్టవచ్చు అనమాట. సమయమే సాధన అనమాట. మనం సాధన చేసే కొద్దీ పేషెన్సీ అనమాట. అవేర్‌నెస్‌గా ఉండే కొద్దీ ప్రతి సమస్య చిన్న చిన్నగా పూర్తిగా అంటే రూట్‌లతో సహా వెళ్ళిపోతుంది. నాకిప్పుడు పెయిన్స్ అనేవి అస్సలు లేవు. అప్పుడు కూర్చుంటే ఈ పెయిన్స్ గూడా నేను నేను ఎట్లా ప్రయత్నం చేశా తెలుసా? ఒక గంట కూర్చోగలిగాను. ఫస్ట్ ఒక గంట కూర్చుంటున్నానని చూశాను. ఒక గంట అనుకుంటే ఒక గంటే కూర్చోగలిగాను. ఒక గంటైనా కూర్చోగలుగుతున్నాను, ఎక్కువ సమయం కూర్చోలేకపోతున్నానా అనుకున్నప్పుడు నేను 2 గంటలు పెట్టుకున్నాను. ఆ సమయంలో మనం పెట్టుకున్నప్పుడు మనం చేయలేము అనేసి ఆ ఎప్పుడు మనం అసలు పెట్టుకోవద్దు. చేయలేమనే మనలో ఎప్పుడు పెట్టుకోవద్దు. అలా అనుకున్న మనలో ఉన్న పొటెన్షియల్ మనకే తెలుసు, ఎవరో తెలీదు. అలా అసలు ఎప్పుడు పెట్టుకో ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, నేను ఏదైనా చేయగలను, చేస్తాను అనుకుని మనం కూర్చుంటాను. ఈ మెడిటేషన్‌లో నేను చక్కగా కూర్చొని మెడిటేషన్ చేస్తాను. నన్ను ఏవి చెయ్యవు, నేను మెడిటేషన్‌లో ఉన్నాను అనేసి మనము గట్టిగా అంటే మన మనసుని మనము స్ట్రాంగ్‌గా అనుకోవడం వల్ల ఆ నొప్పులు పూర్తిగా పోతాయి. ఇంక మళ్ళీ మనలో అక్కడ ఎప్పుడు నొప్పులు మొదలయ్యవు. ఒక సమస్య అనేది మనము ఇప్పుడు అందరికి ఒక అనుభవం వస్తుంది, మనకు రావట్లేదు. లేకుంటే ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య తగ్గించుకున్నారు, లేకుంటే నాకు తగ్గట్లేదు అనే కారణం కూడా ఉంటది కదా! కొంతమందికి కంపేర్ చేస్తుంది చూసామా? మనము వాళ్ళు అందరూ మెడిటేషన్ చేస్తున్నాము. చేసేది ఎలా చేస్తున్నాము? చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ కోపము, అదే దాంట్లో ఎనర్జీని ఇప్పుడు మెడిటేషన్ చేసేసి ఎనర్జీని తీసుకొచ్చుకున్నాము. ఆ ఎనర్జీని ఎలా ఉంచుకుంటున్నాము? కోపము ఇవన్నీ ఇంకా మళ్ళీ అదేగా డిఫరెంట్‌గా ఉండేసి ఆలోచిస్తున్నామా? లేకుంటే మనం మెడిటేషన్ చేసిన తర్వాత మనము ఎట్లా ఉంది? హాయిగా అనిపించిందా? చాలా బాగుంది. ఇంకా చేయాలనిపిస్తుందా? చాలా మంచిగా ఉందనిపిస్తుందా? లేదా మెడిటేషన్ చేసిన తర్వాత కోపము ఇంకా ఏం ఇంప్రూవ్‌మెంట్ ఏం కనపడట్లేదని చెక్ చేసుకోవాలనమాట. అలా చెక్ చేసుకుంటూ ప్రతిదీ మన సాధన కొంచెం కొంచెం పెంచుకుంటూ ఎవరు మనకి ఇక్కడ నువ్వు ఇంతే చేయాలి, ఇదే కరెక్టు, ఇదే రాంగు అనేసి ఇక్కడికి ప్రతి ఒక్కరు ఎంత మెడిటేషన్ చేసినా గానీ ఇంకా ఇక్కడ మెడిటేషన్ అనేది జస్ట్ డ్రాప్‌లో ఒక 0.1 కూడా లేదనమాట. అంత కూడా మనకు తెలిసిన జ్ఞానం లేదు. ఇంకా మనం చేసే కొద్దీ ఎక్స్‌పీరియన్సెస్ ఎప్పుడైతే మనము ఎక్కువ మెడిటేషన్ చేస్తుంటామో మనకేం కావాలి? మన సోల్ పర్పస్ ఏంది? మనం ఏ విధంగా డిజైన్ చేసుకొనొచ్చాము? ప్రతి విషయాన్ని మనమే రాసుకొచ్చుకుంటాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా, ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా, లేకుంటే చుట్టుపక్కల మనము క్రియేట్ చేసుకున్నయన్నీ మనకు అనుకూలంగా ఉన్నా, లేకున్నా మనమే ప్రతి ఒక్కటి మనం డిజైన్ చేసుకున్నట్టే ఇక్కడ వచ్చేసి ఈ భూమండలం మీద మనము నాటకంలో అందరూ పాత్రలయ్యేసి ఇన్వాల్వ్ అయ్యేసి మనము నాటకాన్ని అందరము పాటిస్తూ ఉంటామన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్కటి మనం చేసుకున్న దానికి మనమే ఈ మెడిటేషన్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు, ఈ మెడిటేషన్ సాధన చేస్తున్నప్పుడు ఏమేమి తెచ్చుకున్నామా? ఏమేమిటి అసలకి ఇంకా అంటే సమస్యలు ఉన్నాయా? అనే ప్రతి విషయాల గురించి మనం డీప్‌గా ఎళ్ళేసి మనమే కనెక్ట్ కాగలము. మనకన్నా ఇంక మన గురించి నిజం చెప్పాలంటే ఇంకా ఎవ్వరికి తెలీదు. మన పూర్ణాత్మకి మనకు తప్పితే మన గురించి ఎవ్వరికి తెలీదు. ప్రతి విషయాన్ని మనం మెడిటేషన్‌లోకెళ్ళే కొద్దీ ప్రతీదీ మనం తెచ్చుకున్నామా? లేకుంటే అనుభవిస్తున్నామా? మనం ఎంత నిజాయితీగా ఉన్నామా? మనం ఎంత నిజాయితీగా చేస్తున్నామా? అనేసి ప్రతి విషయము మనకి సాధన చేసే కొద్దీ ఎరుక పెరుగుతుందనమాట. అవును, నా సమస్యకి నేనే కారణము. ప్రతిదానికి అప్పుడు తెలియనప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది, అక్కడ పోకపోతే అలా జరిగుండేది కాదు, ఇక్కడ పోకపోతే ఇలా జరిగుండేది కాదు, దీంట్లోకొచ్చాక ఇలా జరిగింది, ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా అనుకుంటాం. ఏది ఎవరో కారణం కాదు అనేసి మెడిటేషన్‌లో మనం చేసే కొద్దీ ప్రతి విషయానికి మనమే కర్త, కర్మ, క్రియ అన్నీ మనమే అనేసి మనకి ప్రతి విషయం తెలిసిద్దనమాట. ఎప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు
ఆ సాధన ఎప్పుడైతే మనము మెడిటేషన్ ఎప్పుడైతే ధ్యానాన్ని ఎప్పుడైతే చేస్తామో జ్ఞానాన్ని పెంచుకుంటాము, జ్ఞానం నేర్చుకుంటాము, జ్ఞానం వచ్చేసిద్ది. ఆ జ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెడిటేషన్ చేస్తేనే అన్నీ వస్తాయా అంటే ఇప్పుడు చేస్తాము. ఎనర్జీ వచ్చిద్ది. ఆ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు మనం మెడిటేషన్‌లో ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ఒక జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం అట్లాగే వాడకుండా ఉపయోగించుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది మెడిటేషన్ చేసినా గానీ? అదే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకునేసి మనల్ని అమలు చేసినప్పుడు అది వేరే వాళ్ళకి ఉపయోగపడేసి, నేను ఉపయోగించుకొని నాకు ఉపయోగపడేసి అలా ఉపయోగపడినప్పుడు మనము ఇప్పుడు ఒక ఉదాహరణకి నేనే ఉన్నాను. మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఇలా ఇది చేస్తే మంచిదని తెలిసింది. తెలిసినప్పుడు నేను ఉదాహరణకి నేను బాగా కోపము నాకు. ఉదాహరణకి కాదు రియల్‌గానే. నాకు కోపము మెడిటేషన్‌లో రాకముందల చాలా కోపము అంటే ఊరుకనే కోపమొచ్చేది. ఎవరన్నా అబద్ధాలు చెప్తే బాగా ఇంకా కోపమొచ్చేది. అబద్ధం అనే మాట వింటేనే ఎక్కువ కోపమొచ్చేది. అలాంటి దాన్ని మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఫస్ట్‌లో అన్నీ అంటే చాలా చేంజొచ్చాయి. ఇంకా సాధన పెంచే కొద్దీ ఏమైంది కోపం ఇంకా ఎక్కువైంది. ఎక్కువైతే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మా ఆయన కానీ, ఇంకా మిగతా అంటే పిల్లలు కానీ, "అమ్మ మెడిటేషన్ చేస్తే కోపం తగ్గిద్ది నీకేంది ఇంకా ఎక్కువవుతుంది" అనేసి అన్నారనమాట. నాకు నేనే చెక్ చేసుకున్న అని అనిపిస్తుంది. అనేవాడు మా ఆయన మెడిటేషన్ చేస్తే "ఇంగా ఏంది నీకు కోపమొస్తుంది ఇదేంది" అనేసి అనిపిచ్చేది. కానీ మనలో ఉన్న అది కోపం అప్పుడొచ్చింది గాదు. నాలో లోపల ఉంది. ఈ కోపం అనేది మనము కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెస్ చేయలేము. ఎక్స్‌ప్రెస్ చేయకుండా మన మనసులోనే పెట్టేసుకుంటాం. ఈ ఎప్పుడైతే ఈ ధ్యానం అనే బీజాన్ని మన లోపల ఏసామో, ఇప్పుడు మదన అంటే మన సముద్రాన్ని రాక్షసులు, దేవుళ్ళు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఎప్పుడైతే ఏమేమి బయటకొస్తాయో రావాల్సినన్ని ఫస్ట్ విషం వస్తుంది. దాంట్లో అవసరమైనయి ప్రతి వస్తుది అలా వచ్చినప్పుడు మనలో ప్రతిది అవన్నీ సముద్రం లోపల ఉన్నాయే బయటకొస్తున్నాయి గదా! అలాగే మన శరీరంలో ఏమేమి ఉన్నాయో మన ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే ఉన్నాయో మన లోపల ఉన్నయన్నీ ప్రతిదీ అలాగే బయటకొస్తుంటాయనమాట. అలా బయటకొస్తున్నాయంటే ఇంకా మళ్ళీ అవి వెళ్ళిపోతున్నట్టు. మనకి వెళ్ళిపోయే ముందల ఏదైనా ఒకటి బాగా అంటే మెడిటేషన్ చేస్తున్న ఇబ్బంది అనిపించినా అది ఎళుతుంది మన నుంచి. దాన్ని ఓపిక పట్టి ఉన్నప్పుడు తర్వాత అది ఖచ్చితంగా పూర్తిగా నివారించుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు నేను కోపం వస్తుందనేసి అనుకున్నప్పుడు కొన్ని రోజులు తర్వాత కోపం కూడా పూర్తిగా జయించగలిగాను. కోపం పోయింది పూర్తిగా. ఇంగా తర్వాత ఒకేసారి ఎమ్మటే పోయిద్దంటే పోదు. ఎలాగంటే ఇప్పుడు నేను మెడిటేషన్ చేసొచ్చాను. ఏదో ఒక సన్నివేశం గడపడిద్ది. తొందరగా కోప్పడబడేసి అరవబోయి నోరు అరుద్దామనేసి నోరు తెరుస్తాను. తెరిసిన తర్వాత ఇప్పుడే కదా మెడిటేషన్ చేసొచ్చాను. ఎందుకు అరిసేది అనేసి కొంచెం నాలో నేనే మాట్లాడుకోగలుగుతాను. ఆపేస్తాను. ఇంకొకసారి అంటే మనసులో అనిపిచ్చిద్ది. ఎందుకు అరుస్తున్నారు? ఎందుకనేసి ఇట్లా చేస్తున్నారు అనేసి కోపం వచ్చిద్ది. అంటే మనసులో అది నోటి బయటకు కూడా రాదనమాట. అలా ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ కోపం అనేది ఇంక పూర్తిగా అంటే దాన్ని తీసేసుకోగలుగుతామనమాట. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని నొప్పులు కూడా మనము నొప్పులైనా శరీరంలో ఏవైనా గానీ మనము ఓపికతో అంటే సాధన ద్వారా సాధనము పనులను సమకూరు ధరలోన అంటారు కదా! అలాగే మనము చేసే ప్రతి పని సాధన చేసే కొద్దీ సాధించలేనిది కొంతమందికి ఒక రోజులో రావచ్చు. కొంతమందికి ఒక నెలలు పట్టొచ్చు. కొంతమందికి కొంత సమయం పట్టొచ్చు. ఎప్పుడు ఎలాగో అనేసి మనము పోల్చుకోలేమనమాట. రావడం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు మనము మెడిటేషన్ అనేది కంటిన్యూస్‌గా, ట్రూత్‌గా పొద్దున, సాయంత్రము ఓకేనా? మనకంటూ ఒక సమయం ఏదో 10 నిమిషాలు చేసినా మెడిటేషన్ అంటే కానే కాదు. మనము గంట కనీసము మన వయసుకి 40 ఉంటే 40కి 2 సార్లు 80 నిమిషాలు. అట్లా 35 ఉంటే 70 నిమిషాలు. అట్లా పెట్టుకొనేసి కంటిన్యూస్‌గా చేయడం మొదలుపెట్టుకోవాలి. ఒకే సమయంలో అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఒకే సమయం అనేది మనం ఒక స్టేజి వచ్చిన తర్వాత, ఒక ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత ఇలా అయన్నీ చక్కగా చేయడం వల్ల అప్పుడు ప్రతిదీ జయించగలుగుతాం. నొప్పుల్ని, మన హెల్త్ ఇష్యూస్‌ని ప్రతిదీ అంటే ఇంకా వన్ బై వన్. ఇప్పుడు ఒక సమస్య మీదనే పెట్టామనుకో, ఆ సమస్య పూర్తిగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన మనసులో ఒక పక్క నాకు ఇలా మెడిటేషన్ కుదరట్లేదని బాధ, లేకుంటే ఇది ఆరోగ్య సమస్య కుదరట్లేదని బాధ, 10 సమస్యలు పెట్టుకున్నామనుకో, అప్పుడు నువ్వు చేసే ఇంత సమయం మెడిటేషన్ చేస్తే ఏ సమస్యకనేది ఎనర్జీ ఎళ్తుంది?
అప్పుడు ఏది ఏది ముందలా క్లియర్ అవుతుంది? ఇన్నిటికి ఇప్పుడు ఒక ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు ఒకరు ఫుల్‌గా ఇస్తే కడుపు నిండా ఆనందంగా తింటారు. ఆ వస్తువుని ఒక 10, 15 మందికి చిన్న వస్తువుని 10, 15 మందికి పంచితే అసలకి సరిపోతుందా వాళ్ళకి? సరిపోయినట్టు ఉంటుందా? అసలు సాటిస్ఫాక్షన్ అవుతారా? అలాగే మనము సంపూర్ణంగా ఎనర్జీ ఒక దాని మీదనే ఫోకస్ చేసినప్పుడు అదే ఆ సమస్య పూర్తిగా ఎళ్తుంది. అని నేను ఇంకా అంటే నొప్పులు ఇలా అంటే నొప్పులనే ప్రతిదీ మన బాడీలో బాడీ పెయిన్స్ గానీ, నొప్పులు గానీ ప్రతిదీ వస్తున్నాయంటే ఆనందంగా ఫీల్ అవ్వాలి. మనలో ఉన్న ఎనర్జీ సరికాని ఎనర్జీ, బ్లాక్స్ అవన్నీ కర్మల రూపంలో దగ్ధమైపోతుందనమాట. అవన్నీ ఎళ్ళిపోతాయి. అది పేషెన్సీగా ప్రతి ఒక్కరు ఆ నొప్పొస్తుందనేసి ఎవ్వరు భయపడొద్దు, బాధపడొద్దు. అలా వస్తున్నప్పుడు పాజిటివ్‌గా అనుకునేసి దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. దానికి నేను ఫస్ట్‌లో నాకు ఈ విషయం తెలీదు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలా దీని నుంచి బయటపడాలి అనేసి అన్నప్పుడు నాకు తెలిసిందేందంటే మనము నొప్పులొస్తున్నప్పుడు మాస్టర్స్ ఈ నొప్పులు నా వల్ల కావటం లేదు. నేను లేసిపోవాలి అన్నంత కోపము ఇంక నా వల్ల కావటం లేదు అనేసి ఏడుపు కూడా వచ్చిద్ది ఒక్కోసారి. అలాంటప్పుడు ఆహ్, ప్లీజ్ మాస్టర్స్ ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను. ఈ నొప్పుల్ని కొంచెము అంటే నొప్పుల్ని కొంచెం తగ్గించరా? నాకు నేను ఓర్చుకునేటట్టు నాకు అనుకూలంగా నేను వీటిని భరించేటట్టు ఎనర్జీనివ్వరా, శక్తినివ్వరా అనేసి మాస్టర్స్‌ని మనం అడగాలనమాట. అప్పుడు మనకి కొంచెం రిలీఫ్ అనిపిచ్చిద్ది. అంత పెయిన్ అనిపించదు. ప్రాసెస్ జరిగిద్ది. అలా అడగాలే కానీ మనము ఎప్పుడు నొప్పులొస్తున్నాయి అనేసి మెడిటేషన్‌ని ఆపేయడం కానీ, లేకుంటే ఆ సమయంలో మెడిటేషన్ చేయకుండా ఉండడం కానీ అలా చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల మళ్ళీ నువ్వెప్పుడు మెడిటేషన్ మొదలుపెట్టినా మళ్ళీ మొదలవుతుంది ఆ సమస్య. అందుకనేసి ఒక సమస్య పదే పదే వస్తుంది అంటే అది కంప్లీట్ అయిపోయేదాకా దాన్ని పూర్తిగా చేయకపోతేనే పదే పదే ఆ సమస్య వస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సమస్య దాటిన తర్వాత అది మనకి సమస్యే కాదు అనిపించదు. దాన్ని పూర్తిగా జయిస్తాము. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ విషయాలు తెలుసుకోవాలనిపిస్తున్నా కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంకా ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అని కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారనేసి, సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ తెలియజేస్తారని, ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకునేసి ఆనందించి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతారని కోరుకుంటున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఈ కామెంట్ రూపంలో మీకు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకా మీకు ఏ విషయమైనా క్లారిటీ కావాలి, ఇప్పుడు పెట్టిన వీడియోలో మీకేమన్నా అంటే ఇంకా క్లారిటీ లేదా, లేకుంటే ఇంకా ఏమన్నా అడగాలన్న క్వశ్చన్లు కామెంట్ రూపంలో పెడతారనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.